హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము ఆల్ సెలెక్టెడ్ డాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అయితే ఇంతకంటే ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని మాత్రం కంపల్సరీగా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకే, మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మరి మీకు మొత్తం అంటే మొత్తం అనేది ఎంత తొందరగా అర్థం కావు డాక్స్ ఫంక్షన్ అనేటివి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు సింటాక్స్ పరంగా ఎలా యూజ్ చేస్తామనేది తెలుసుకోవాలి. దాని తర్వాత మనము డాక్స్ క్వరీస్ రాయడానికి చాలా ఈజీగా అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెట్టేసి మనం మ్యాటర్లోకి వచ్చేస్తే ఈ యొక్క క్లాస్లో వచ్చేసి మీకు ఈ యొక్క ఆల్ సెలెక్టెడ్ అనేది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. అయితే ఇప్పుడు నాకు ఏంటంటే ఈ యొక్క ఫినాన్షియల్ ఫైల్ ఉంది. ఈ ఫినాన్షియల్ ఫైల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిందండి. ఓకే, అయితే మనకు ఇప్పుడు నేను ఏం చేసినట్టు ఓకే కొత్త టేబుల్ క్రియేట్ చేసేసినప్పుడు ఇప్పుడు నేను ఈ సమ్మరైజ్ డాక్స్ ఫంక్షన్ గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో చేసుకున్నాము. ఒకసారి కనుక నేను మీకు డిస్క్రిప్షన్లో 196 డాక్స్ ఫంక్షన్ సంబంధించిన వీడియో లింక్ పెడతాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మీరు అందులో సింటాక్స్ పరంగా ఉంటాయి. ప్రతి ఒక్కటి చూడండి. చూస్తే మీకు కంపల్సరీగా మీకు అవగాహన అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత ఆల్ సెలెక్టెడ్ అని ఓకే నాకు ఆల్ సెలెక్టెడ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందట చూడండి. రిటర్న్స్ ద ఆల్ రోస్ ఇన్ ఏ టేబుల్ ఆర్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ఏ కాలమ్ ignoring any filters that might have been applied inside the query but keeping filters that come from outside. ఓకే, ఇప్పుడు నాకు ఫినాన్షియల్స్లో టేబుల్ కదా, ఫస్ట్ టేబుల్ నేమ్ మెన్షన్ చేయమన్నాడు. తర్వాత గ్రూప్ బై, దేనికి గ్రూప్ బై చేసుకుంటున్నా నేను కంట్రీకి చేసుకుంటున్నా. చూడండి, నేనేం చేయట్లేదు, సింటాక్స్ అక్కడ ఎలా ఉందో ఆ సింటాక్స్ని చూసుకుంటా. నెక్స్ట్ దేనికి ఏ కాలంకి గ్రూప్ బై కావాలి, నాకు సేల్స్ కావాలి. ఇప్పుడు కనుక షిఫ్ట్ పెట్టుకొని ఎంటర్ చేస్తూ ఉంటే లైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, షిఫ్ట్ ప్లస్ ఎంటర్. ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తే ఇక్కడి వరకు మనకు మొత్తం ఆటోమేటిక్గా ఇలా గ్రూప్ బై చేసేస్తూ ఉంటుంది. ఓకే, నాకు సేల్స్తో పాటు ప్రాఫిట్ కూడా కావాలంటే మళ్ళీ సేమ్ ఫాలో అవ్వండి. సేమ్ మీకు ఏం కాలం కావాలో ఆ కాలం యాడ్ చేసేయండి. అంతే, మళ్ళీ మీకు ఆ కాలం కూడా ఆ ఎక్స్ట్రా కాలం కూడా యాడ్ అయిపోతుంది ప్రాఫిట్ అనేది. ఓకే, ఈ విధంగా మనము ఆల్ సెలెక్టెడ్ డాక్స్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఇది జస్ట్ బేసిక్ అనుకోవచ్చు. తర్వాత ముందటి క్లాసులలో ఇవి మీకు రియల్ టైంలో ఏ విధంగా ఉపయోగపడతాయో కూడా మనం చెప్పుకుంటాం. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.